నెలసరిలో 3 నెలలకు ఒకసారి 6 నెలలకు ఒకసారి వస్తుంది, కొంతమందికి చాలా ఇర్రెగ్యులర్గా ఉంటుంది. అలాంటివి కరెక్ట్ చేసుకోవడం, అలాంటివన్నీ చేస్తే మీకు ప్రెగ్నెన్సీ అనేది తొందరగా వచ్చే అవకాశం ఉంటుంది. లేదు ఇలాగే డిలే చేసుకుంటూ పోతే ఏంటంటే ఏజ్ అనేది పెరిగిపోతుంది, అండాశయాల్లో ఎగ్స్ అనేవి తగ్గిపోతూ ఉంటాయి. అలా తగ్గిపోయిన టైంలో మనము లాస్ట్ స్టేజ్లో వెళ్ళి మనకి ఐయుఐలు ఐవీఎఫ్కి వెళ్తే అక్కడ ఎగ్స్ అనేవి కూడా కంప్లీట్గా కౌంట్ తగ్గిపోతుంది, ఆ క్వాలిటీ అనేది తగ్గిపోతుంది. అప్పుడు మనం ఏం చేసినా సరే ప్రయోజనం లేకుండా ఉంటుంది. కాబట్టి ఎర్లీగా రావాలి. ఎర్లీగా అంటే 1 ఇయర్ కలిసి చూసి అప్పటి రాకపోతే అప్పుడు రావాలి. అలా అని ఇంకా 10 సంవత్సరాలు లేట్ చేసేయకూడదు. ఇంకా 5 సంవత్సరాలు 6 సంవత్సరాలు వెయిట్ చేస్తాం అని చెప్పి అలా వెయిట్ చేయకూడదు. ఎర్లీగా కూడా చూపించుకోవాలి. అలా అని లేట్ చేయకూడదు, రెండు కూడా. అంటే దానికి ఎటువంటి ట్రీట్మెంట్ తీసుకోవాలి? మెడికల్ పరంగా తీసుకుంటే జనరల్గా చూసుకుంటే మంచి ఫుడ్ తీసుకుంటే చాలని కొందరు చెప్తూ ఉంటారు, లేదు సరైన డాక్టర్ని కన్సల్ట్ చేస్తే చాలని కొంతమంది చెప్తూ ఉంటారు. వీరి మధ్య డాక్టర్ని కన్సల్ట్ చేస్తే బాగుంటుందా, మంచి ఫుడ్ తీసుకుంటే బాగుంటుందా, ఎటువంటి సజెషన్ చేస్తారు? రెండూ ఉండాలండి. మంచి ఫుడ్ కూడా తీసుకోవాలి. బయట ఫుడ్ లైఫ్ స్టైల్ మోడిఫికేషన్ చెప్పాం కదా, ఆ లైఫ్ స్టైల్ మోడిఫికేషన్ అనేది చేసుకోవాలి. రెగ్యులర్గా ఎక్సర్సైజ్ చేసుకోవాలి. ప్రోటీన్ డైట్ అనేది తీసుకోవాలి. ప్రోటీన్ డైట్ అంటే ఎగ్స్ కానీ అలాంటివన్నీ తీసుకుంటూ ఉండాలి. హై ప్రోటీన్ డైట్. ఆయిల్ ఫుడ్ అది మానేసేయాలి. తర్వాత డాక్టర్స్ని కన్సల్ట్ చేయాలి. ఎందుకు ప్రెగ్నెన్సీ రాలేదు, 1 ఇయర్ దాటినా ఎందుకు రావట్లేదు, మగవాళ్ళలో ఏమన్నా ప్రాబ్లం ఉందా అంటే మగవాళ్ళలో స్పర్మ్ అనాలిసిస్ అనేది చేస్తాము. స్పర్మ్ అనాలిసిస్లో ఏమన్నా స్పర్మ్స్ ఏమన్నా వీర్యకణాలు ఏమన్నా తక్కువగా ఉన్నాయా, లేదంటే మొటిలిటీ తక్కువగా ఉందా, లేదా మార్ఫాలజీ అంటారు, అంటే అవి సరిగ్గా లేకపోవడం, అవి ఏమన్నా తక్కువగా ఉన్నాయా. ఆడవాళ్ళ చూసుకుంటే ఇప్పుడు గర్భసంచిలో ఏమన్నా ప్రాబ్లం ఉందా, ఏమన్నా ఫైబ్రాయిడ్స్ అనేవి ఉన్నాయా, లేదంటే అండాశయాల్లో ఏమన్నా సిస్టులు ఉన్నాయా, ఎండోమెట్రియోసిస్ అంటారు, అలాంటి ప్రాబ్లమ్స్ ఏమన్నా ఉన్నాయా, లేదంటే ట్యూబ్స్లో బ్లాక్స్ ఉన్నాయా, అవన్నీ కూడా ముందు చూసుకోవాలి. ఎందుకంటే ఇప్పుడు ఏ ట్రీట్మెంట్ తీసుకున్నా, ఇప్పుడు ట్యూబ్స్లో బ్లాక్స్ ఉన్నాయనుకోండి, మనం ఎన్ని ట్రీట్మెంట్ చేసుకున్నా, న్యాచురల్గా చేసినా ఐయుఐ చేసినా సరే అది ప్రెగ్నెన్సీ అనేది రాదు. ట్యూబ్స్ అనేవి ఓపెన్గా ఉండాలి. ట్యూబ్స్ ఓపెన్గా ఉంటేనే ప్రెగ్నెన్సీ అనేది వస్తుంది. కాబట్టి ముందు పరీక్షలు చేయించుకోవాలి, టెస్ట్ చేయించుకోవాలి. ఎగ్ క్వాలిటీ అనేది ఎలా ఉంది, ఫీమేల్కి ఆడవాళ్ళకి క్వాలిటీ ఎలా ఉంది, ఎన్ని ఎగ్స్ ఉంటాయి, అవన్నీ కూడా చూసుకొని ఎగ్ రిలీజ్ అవుతుందా లేదో కూడా చూసుకోవాలి. అవన్నీ చూసి ఆ తర్వాత మనము ముందుకు ప్రొసీడ్ అవ్వాలి. నెక్స్ట్ ట్రీట్మెంట్ ఏం చేసుకోవాలనేది దాన్ని బట్టి డిసైడ్ అవుతుంది. అంటే న్యాచురల్గా ప్రెగ్నెన్సీ వచ్చే అవకాశం ఉందా, లేదంటే ఐయుఐ ఏమన్నా చేయాలా, లేదంటే నెక్స్ట్ ప్రొసీజర్ ఐవీఎఫ్కి ఏమన్నా వెళ్ళాలా అనేది మనం దీన్ని బట్టి డిసైడ్ చేస్తాం. ఈ టెస్టులు బట్టి ఇప్పుడు మగవాళ్ళది ఆడవాళ్ళది ఇద్దరిది కూడా టెస్టులు చూసుకొని బాగుందా లేదా చూసుకొని దాన్ని బట్టి ఏ ట్రీట్మెంట్ తీసుకోవాలనేది మనం ముందుకు ప్రొసీడ్ అవ్వచ్చు. అంటే టెంపరేచర్ అన్నారు, టెంపరేచర్ ఎంతలో ఉండాలి? ప్రస్తుతం చూసుకుంటే సార్ బయట కూడా టెంపరేచర్ విపరీతంగా పెరిగిపోతూ ఉంటుంది. కొంతమంది పూర్తిగా లో టెంపరేచర్లో కూడా కంటిన్యూగా ఇప్పుడు వర్క్ ప్రెజర్ వల్ల మీరు చెప్పారు సాఫ్ట్వేర్ ఎంప్లాయీస్ అంతా కూడా ఎక్కువగా ఏసీ రూమ్లుగా పరిమితం అయిపోయిన పరిస్థితి కూడా కనిపిస్తూ ఉంటుంది. అంటే టెంపరేచర్ ఏ టెంపరేచర్లో ఉంటే ఎక్కువగా గర్భధారణ అవకాశాలు ఎక్కువగా ఉంటాయి? టెంపరేచర్ అంటే ఏంటంటే మెయిన్ ఇప్పుడు ల్యాప్టాప్స్ అనేవి ఒళ్ళో పెట్టుకొని చేస్తూ ఉంటారు. అలాంటి యూసేజ్ హీట్ అనేది టెస్టికల్స్కి మగవాళ్ళ అంగాలకి అనేవి తగలకూడదు ఎక్కువ. అది ఎక్కువగా ఉంటే అప్పుడు స్పర్మ్స్ అనేవి కౌంట్ తగ్గిపోతుంది, దాని మార్ఫాలజీ మొటిలిటీ అన్నీ కూడా తగ్గిపోతాయి. దాన్ని బట్టి హీట్ ఎక్స్పోజర్ అనేది ఎక్కువగా ఉండకూడదు. ఇప్పుడు సాఫ్ట్వేర్ ఎంప్లాయీస్ గురించి ఏంటంటే ఉండదు, ఫిజికల్ ఎక్సర్సైజ్ ఉండదు వాళ్ళకి, కంప్లీట్గా వాళ్ళ సీట్కే పరిమితం అయిపోతారు రోజంతా కూడా. కాబట్టి ఒబిసిటీ వల్ల వాళ్ళకి వస్తుంది. హీట్ ఎక్స్పోజర్ అనేది ఏంటంటే జస్ట్ ఇది ల్యాప్టాప్స్ ఒళ్ళో పెట్టుకోవడం అలాంటివి చేయకూడదు. ఒళ్ళో పెట్టుకుంటే మరి టెంపరేచర్ అనేది అక్కడ ఎక్కువ అయిపోవడం వల్ల స్పర్మ్ క్వాలిటీ అనేది దెబ్బతింటుంది. ప్రెగ్నెన్సీ అయిన తర్వాత ఎటువంటి జాగ్రత్తలు తీసుకోవాలి? మళ్ళీ 9 నెలలు గడిచినంత వరకు కూడా ఎవరైనా కన్సీవ్ అయిన మహిళ ఎటువంటి జాగ్రత్తలు తీసుకోవాలి? ఫస్ట్ మంత్ నుంచి 9 మంత్స్ వరకు ఏ విధంగా ఉండాలి? కన్సీవ్ అయిన తర్వాత ఫస్ట్ మనం చేయాల్సింది ఏంటంటే స్కాన్, డాక్టర్ గారిని కన్సల్ట్ చేసి స్కాన్ చేయించుకోవాలి. డేటింగ్ స్కాన్ అంటారు. ఏంటంటే గర్భసంచిలో ఉందా ప్రెగ్నెన్సీ అనేది, లేదంటే ట్యూబ్స్లో ఏమన్నా వచ్చేసిందా అనేది కంపల్సరీ కన్ఫర్మ్ చేసుకోవాలి.
ఫస్ట్ మనము ఇక ప్రెగ్నెన్సీ లేదంటే ఎక్టోపిక్స్ ట్యూబ్లో ప్రెగ్నెన్సీ వచ్చేది ఏంటంటే ఎక్టోపిక్ ప్రెగ్నెన్సీ అంటారు. అది కన్ఫర్మ్ చేసుకోలేదనుకోండి అదే మనకి పగిలిపోతుంది, ట్యూబ్ అనేది పగిలిపోతుంది కొంచెం ప్రొలాంగ్ అయితే. ఇంకా 2వ నెల 3వ నెల దగ్గరికి వరకు వెళ్ళకుండా ముందే పగిలిపోయి అది ప్రాణాపాయ స్థితిలోకి వచ్చేస్తుంది. కాబట్టి మన ముందు ప్రెగ్నెన్సీ అనేది కన్ఫర్మ్ చేసుకొని తర్వాత స్కాన్ చేసుకొని కరెక్ట్గా గర్భసంచిలో ఉందా లేదా మనం కన్ఫర్మ్ చేసుకోవాలి. తర్వాత ట్యాబ్లెట్స్ అనేవి కరెక్ట్గా వాడాలి. ఫోలిక్ యాసిడ్ అని ఆ ట్యాబ్లెట్స్ ఇస్తాము, అవన్నీ కన్సల్ట్ చేసి తీసుకోవాలి. పూర్తిగా 9 months కూడా కంప్లీట్గా రెస్ట్ ఏం అవసరం లేదు. బట్ వాళ్ళ రెగ్యులర్ యాక్టివిటీస్ వాళ్ళు చేసుకుంటారు. కండిషన్స్, కొన్ని కండిషన్స్ ఉంటాయి. ఏమన్నా బీపీ ఉందా, షుగర్ ఉందా, లేదంటే ఏమన్నా కిందకు ఉందా, ఏమన్నా కొంతమందికి ముందుగా బ్లీడింగ్ అవ్వడం కానీ చిన్న చిన్న స్పాటింగ్స్లో ఉండడం, అలాంటప్పుడు మేము అడ్వైస్ చేస్తాం అనమాట. ఏంటి రెస్ట్ తీసుకోవాలా, ఎలాంటి పనులు ఎంతవరకు చేయొచ్చు అవన్నీ కూడా చెప్తాం. అంటే జనరల్గా చూసుకుంటే గతంలో అంటే పూర్వకాలంలో ఉన్నటువంటి మహిళలంతా కూడా న్యాచురల్గా ప్రెగ్నెన్సీ అంటేనే ఒక టేక్ ఇట్ ఈజీగా తీసుకునే వాళ్ళు. ఇప్పుడు చూసుకుంటే అందరికీ కూడా ప్రెగ్నెన్సీ అంటేనే చాలా కష్టంగా అనిపిస్తున్న నేపథ్యం అయితే కనిపిస్తుంది. అప్పటికిప్పటికి మధ్య డిఫరెన్స్ ఏమైనా అంత ఎందుకు కనిపిస్తుంది? మెయిన్ ఏంటంటే లేట్ మ్యారేజెస్ కూడా ఒక ప్రాబ్లం అండి. ఇప్పుడు ఏంటంటే ఎర్లీగా ఇంతకుముందు 20-25 years లోపు మ్యాక్సిమం మ్యారేజెస్ అయిపోయేవి. ఇప్పుడు ఏంటంటే 30+ అయినా సరే కొంతమంది మ్యారేజ్ చేసుకోవట్లేదు. 30+ అనగానే మనకి ఎగ్స్ అనేవి కౌంట్ తగ్గిపోతుంది, స్పర్మ్ క్వాలిటీ తగ్గిపోతుంది, మగవాళ్ళు ఇద్దరికీ ప్రాబ్లం అవుతుంది. కాబట్టి మెయిన్ రీజన్ ఏంటంటే లేట్ మ్యారేజెస్ వల్ల మనకి ప్రెగ్నెన్సీ అనేది న్యాచురల్గా ప్రెగ్నెన్సీ రావడం అనేది కొంచెం కష్టం అవుతుంది. ఓకే మేడం, థ్యాంక్ యూ. సో చూసాం కదా, ముఖ్యంగా చూసుకుంటే ఒకటే చెప్తున్నారు, ప్రముఖ గైనకాలజిస్ట్ అయినటువంటి ప్రశాంతి గారు అయితే ప్రస్తుతం ఉన్నటువంటి యువత అయితే మాత్రం లేట్ మ్యారేజ్ కారణంగానే ఎక్కువగా ఈ యొక్క ఫెర్టిలిటీ ఏవైతే దీనికి సంబంధించి IVF కేంద్రాలు అయితే మాత్రం ఎక్కువగా పుట్టలకైతే పుట్టుకొస్తున్నాయి. ఈ కారణాలు కూడా ఎన్నో కారణాలు అయితే చెప్తున్నారు. అదేవిధంగా ప్రతిరోజు మనం తింటున్నప్పుడు ఆహార ప్రభావం కూడా చూపిస్తుందంటూ మరొక వైపు అయితే చెప్పుకొస్తున్నారు. అదేవిధంగా ప్రెగ్నెన్సీ అయిన తర్వాత ఎటువంటి జాగ్రత్తలు తీసుకోవాలి అనే అంశంపైన కూడా చాలా కులంకుశంగా మాట్లాడినటువంటి ప్రయత్నం కూడా జరిగింది. ఇలాంటి కార్యక్రమాల్లో వచ్చే ఎపిసోడ్లో కలుద్దాం. అంతవరకు సెలవు. తెలుగులో న్యూస్ కి ఫాస్టెస్ట్ యాప్ ఇప్పుడు టోటల్లీ న్యూ అవతార్లో జస్ట్ 5 seconds లో కంప్లీట్ న్యూస్. సోషల్ మీడియాలో ట్రెండ్స్ కి వన్ స్టాప్ సొల్యూషన్. లైవ్ టీవీ యాప్ వాయిస్ సెర్చ్ ఆప్షన్ తో ఇప్పుడే డౌన్లోడ్ చేయండి లేదా అప్డేట్ అయిపోండి. యాప్ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది.